తన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ అడ్డు చెప్పకండి. కృష్ణవేణి అవుట్ హౌస్లో ఉండి బయట ఉద్యోగం చేస్తుంది. ఈ కాలంలో ఉన్న బంధాలను నిలుపుకోవడమే కష్టం. అలాంటిది తెలియనితనంతో పంతంతో బంధాలను దూరం చేసుకుంటే స్వయం కృతాపరాధం అవుతుంది. నాన్నగారు, మీరెన్ని చెప్పిన కృష్ణవేణి విషయంలో నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ప్లీజ్. ఆ అమ్మాయి అదే మీ కోడలు ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేకపోతే మీరు బ్లాంక్ చెక్ ఇవ్వండి. లేదా సంతకం పెట్టి నేను కృష్ణవేణి గారికి బ్లాంక్ చెక్ రాసిస్తాను. ఎంత కావాలంటే అంత రాసుకోమని చెప్పండి. చెక్కులు డబ్బులతో ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకుంటే పదే పదే నేను అడగను. ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి చెక్కులు డబ్బులు పూచిక పుల్లలతో సమానం. వాళ్ళని డబ్బు నడిపించదు, ఆత్మవిశ్వాసం నడిపిస్తుంది. కృష్ణవేణి కూడా ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి. నా మాట నిన్ను బాధపెట్టుంటే సారీ నాన్న. నాన్నగారు ప్లీజ్, మీరలా మాట్లాడకండి. కళ్ళ ముందు ఏ క్షణం ఏం జరుగుతుందని భయంగా ఉంది నాన్న. ఇప్పుడు నన్ను కాదు, నిన్ను నేను అర్థం చేసుకోవాలని నాకు అర్థమైంది. గుడ్ నైట్ నాన్న. హాయ్ స్నిగ్ధ. హాయ్ వంశీ, హౌ ఆర్ యూ? యా ఫైన్, థ్యాంక్ యూ. బిజీనా? మాట్లాడొచ్చా? యా. రేపు మనం కలవచ్చా? వై నాట్, షూర్. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, అది నేను నీకు చూపిస్తాను. ఎక్కడా? రేపు నైట్ 8 o'clockకి మనం అక్కడే కలుస్తున్నాం. ఎనీ ఇంపార్టెంట్ మీటింగ్? యా. ఏంటది? నువ్వక్కడికి వచ్చాకే చెప్తాను. వస్తావు కదా? షూర్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ అని కాల్ కట్ చేశాడు. కాసేపు సరదాగా మాట్లాడొచ్చు కదా. నేను ఒక అబ్బాయికి మనసిచ్చాను. మనసివ్వడంలో తప్పులేదు, క్వైట్ న్యాచురల్ స్నిగ్ధ. బర్త్డే పార్టీకి పిలిచి ఆ అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పాను. ఐ లవ్ యూ.
నేను మీ భార్యను. మీరు నా మెడలో 3 ముళ్ళు వేశారు. పంచభూతాల సాక్షిగా మనిద్దరి పెళ్లి జరిగింది. మీ కుటుంబం అంతా మనల్ని ఆశీర్వదించారు. ఇన్నాళ్ళు నన్ను కృష్ణవేణి కృష్ణవేణి అని ప్రేమగా పిలిచారు, ప్రేమించారు. కానీ ఇప్పుడు మీరు మరో అమ్మాయిని ప్రేమిస్తారా? మీకు మనిద్దరి మధ్య బంధం గురించి తెలియదు, చెప్తే అర్థం కాదు. అసలు నిజం చెప్తే మీకేం జరుగుతుందో అన్న భయం. స్నిగ్ధతో మీ ప్రేమ నిజమా? ఇది ఇలాగే జరిగితే మీరు నాకు శాశ్వతంగా దూరం అవుతారా? అబ్బాయికి పెళ్ళవ్వాలంటే రాసి పెట్టుండాలంటారు. మనకి రాసి పెట్టుంది, పెళ్ళైంది. కానీ కలిసి జీవించే యోగం లేదా? వంశీ గారు, మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఒకరి మీద ఒకరికి అపనమ్మకము కాదు. కేవలం మీరు గతాన్ని మర్చిపోవడం మన దాంపత్యానికి శాపమైంది. మీరు స్నిగ్ధాన్ని ప్రేమిస్తూ ఉంటే భార్యగా నేను చూస్తూ ఉండాల్సిందేనా? ఈ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు వంశీ గారు, రాకూడదు. స్వామీజీ చెప్పినవన్నీ నిజమవుతున్నాయి. మనం భార్యాభర్తలం. మన మధ్య ఎడబాటు ఎంతో కాలం ఉండదు అని ఓర్పుతో ఉంటున్నాను. మన బంధాన్ని ఏదో ఒకరోజు మీరు గుర్తిస్తారని ఆశపడ్డాను. జీవితంలో కష్టాలు సుఖాలు వచ్చిపోతుంటాయని భావించాను. ఎప్పటికైనా మనం ఇద్దరం కలుస్తాము, కష్ట సుఖాలు కలిసి అనుభవిస్తాము, కలిసి జీవిస్తాము అనే నమ్మకంతో ఉన్నాను. కానీ స్వామీజీ చెప్పిందే నిజమవుతుంది. మన 7 అడుగుల బంధంలో ఎడబాటు తప్పట్లేదు. నా మాంగళ్యం నాకు దూరం అవుతోంది వంశీ గారు. అయినా కూడా మీకోసం 1000 కళ్ళతో నా ప్రాణం పోయే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానన్నాడు, ఇంకా రాలేదు. అయ్యో, బోర్గా ఉంది వంశీ గారు. బోర్గా ఉందా? మీరు చెప్పిన టైంకి నేను కరెక్ట్గా వచ్చాను, లేట్గా రాలేదే. హాయ్ వంశీ గారు. హాయ్. ప్లీజ్ ప్లీజ్.
మీరే చెప్పండి. అదేంటి, నువ్వే కదా ఏదో చెప్తానంటే నేను వచ్చాను. నేను చెప్పకపోతే మీరు మాట్లాడరా? ఏదైనా మాట్లాడొచ్చు కదా. నేను ఊరికే ఏది మాట్లాడను స్నిగ్ధ. మాట్లాడాక ఊరుకోను. చాలా ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. చెప్పండి. నేను నా బర్త్డే పార్టీలో మీకు ఐ లవ్ యూ చెప్పాను. ఫ్లవర్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనం పార్టీలో ఒకసారి మళ్ళీ కలిసాం. అప్పుడు మళ్ళీ ఐ లవ్ యూ చెప్పాను. హ్యాపీ ఏంటంటే నేనిచ్చిన ఫ్లవర్ తీసుకెళ్లారు. గాడ్ ఈజ్ గ్రేట్. బట్ రిప్లై ఇవ్వలేదు. దానికోసం నేను వెయిటింగ్ వంశీ గారు. స్నిగ్ధ, నాకు అమ్మంటే చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్. అమ్మ ఏది చెప్తే అది చేస్తాను. ఓకే. నేనిప్పుడు నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తే వెంటనే వెళ్ళి నేను అమ్మకు చెప్తాను. సపోజ్ మా అమ్మ స్నిగ్ధ ప్రేమ వద్దు, వదులుకో అంటే వదిలేస్తాను. అమ్మకు అంత ఇంపార్టెన్స్ ఏంటి అని నీ కోపం రావచ్చు. అలాగే నేను స్నిగ్ధను ప్రేమించానమ్మా, తనను మర్చిపోలేను అని అమ్మకు చెప్తే తను వద్దంటుంది. నేను అమ్మ మాట వినకుండా నిన్ను వదులుకోలేను అంటాను. అప్పుడు అమ్మ హర్ట్ అవుతుంది. అంటే నేనంటే ఇష్టం లేదని మీ అమ్మగారు చెప్పారా? చెప్పలేదు. మరి నేను తనకి నచ్చనని మీరనుకుంటున్నారా? లేదు. పోనీ నేను మీకు నచ్చలేదా? నచ్చావు. మరెందుకు ఆలోచిస్తున్నారు? ఒక ఆడపిల్ల నిన్ను ప్రేమిస్తున్నానంటే దాని అర్థం ఏంటో మీకు తెలీదా వంశీ గారు? తెలుసు. బట్ నేను నీకు ఇంకో విషయం క్లారిటీగా చెప్పాలి. చెప్పండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి నా హెల్త్ కండిషన్ కరెక్ట్గా లేదు. అలాంటి టైంలో నాకు పెళ్లి జరిగింది. పెళ్ళైన 1 year తర్వాత నాకు ట్రీట్మెంట్ జరిగింది. నా హెల్త్ కండిషన్ బాగయింది. బట్ నేను గతం మర్చిపోయాను. అన్నీ గుర్తున్నాయి. నా పెళ్ళి, నా భార్య, ఇవన్నీ మర్చిపోయాను. నా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవరూ నాకు గుర్తులేరు. అలాంటి కండిషన్లో నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి నాకు మధ్య గొడవ జరిగి బయటికి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితిలో మీరు నాకు పరిచయం అయ్యారు. సో నా గతం మీకు చెప్పకుండా మీరు ప్రేమించారు అనగానే ఫ్లవర్ తీసుకుని నేను ఐ లవ్ యూ చెప్పలేను స్నిగ్ధ గారు. నా గతం నన్ను నీ ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా ఆపింది. నా పెళ్లి గురించి మా అమ్మా నాన్నకు బాగా తెలుసు. నా భార్య గురించి మా అమ్మా నాన్నకు క్లారిటీగా తెలుసు. సో ఆ రిలేషన్ ఏంటో తెలియకుండా నేను మీతో ఏ స్టెప్ తీసుకున్నా అది మనిద్దరికీ ఇబ్బంది అవుతుందని ఆలోచించాను. అందుకే ప్రతిసారి మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా నేను మూవ్ అవ్వలేకపోవడానికి అదే రీజన్. వంశీ గారు, మీరింత ఓపెన్ గా అన్ని విషయాలు చెప్పాక మీ మీద నాకింకా రెస్పెక్ట్ పెరిగింది. యు ఆర్ అమేజింగ్ పర్సన్. మీలాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే మీరు నన్ను ప్రేమించండి. లేదంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇంకా చెప్పను. డైరెక్ట్ గా అడుగుతున్నాను. విల్ యు మ్యారీ మీ వంశీ గారు?
ఏదైనా సరే నాకు చెప్పే వెళ్ళండి. సే yes or no. వంశీ గారు, రేపు కూడా ఇక్కడే వెయిట్ చేస్తాను. మీరు రాకపోతే చచ్చిపోతాను. ఖచ్చితంగా వంశీ గారు వస్తారు. I love you. ఏంటిలా జరిగింది? ఇది అశుభమా? నాకొచ్చిన కల నిజమవుతుందా? అందుకే ఇలా జరిగిందా? వంశీ గారు ఒకప్పుడు నేను లేకుండా ఉండలేననేవారు. కృష్ణవేణి కృష్ణవేణి అంటూ నా చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు నేనుంటే తట్టుకోలేకపోతున్నారు. కృష్ణవేణి అని పేరు వెంటనే కోపగించుకుంటున్నారు. ఒకప్పుడు నా మీద నింద వేస్తే వాళ్ళని ఊరుకునేవారే కాదు. ఇప్పుడు మీరే నిందని నమ్మి నిజం చేస్తున్నారు. ఒకప్పుడు నా చేత్తో పెడితేనే తినేవారు. ఇప్పుడు అవే చేతులు వడ్డించడానికి కూడా పనికి రాకుండా పోయాయి. ఒకప్పుడు నన్నే ప్రేమించిన మీరు ఇప్పుడు వేరొకరి ప్రేమ కోసం తప్పిస్తున్నారు. ఇందులో మీ తప్పేమీ లేదు, ఎవరి తప్పు లేదు. రోజు రోజుకి మన ఇద్దరి మధ్య ఎడబాటు పెరిగిపోతుంది. ఇద్దరి మధ్య బంధం కరిగిపోతుంది. మీరు తాళి కట్టిన భార్య ఉండగానే ఇప్పుడు ఇంకొకరి మీద ప్రేమ పెంచుకుంటున్నారు. జరుగుతున్న దాన్ని అడిగేవారు లేరు, ఆపేవాళ్ళు లేరు. అసలు ఆ శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు ఆమెతో ప్రేమని, రేపు పెళ్లి అని మీరు నిర్ణయించుకున్న తర్వాత కాదనే ధైర్యం ఎవరికీ లేదు. నాకు కూడా లేదు. ఎందుకంటే మీ ఆరోగ్యం గురించి
అందరికీ భయం. మీకు ఇష్టమైన దాన్ని కాదని మీ మీద ఒత్తిడి తెస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం. ఒక పక్క మీరు చేస్తున్నది తప్పని చెప్తే మీకేం జరుగుతుందో అని భయం. ఇంకొక పక్క మీరు దూరం అయిపోతున్నారన్న బాధ. నరకం అనుభవిస్తున్నాను వంశీ గారు. మన ఎడబాటు తప్పదా? మనిద్దరి మధ్య బంధం తెగిపోతుందా? ఈ సమస్యకి పరిష్కారమే లేదా? నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతో నీ నేను లేకపోతే తను బ్రతకలేనని చెప్పింది. పెళ్లి చేసుకోకపోతే తను చచ్చిపోతానని చెప్పింది. నా కోసం ఇంకొకరు చనిపోవడం నేను తట్టుకోలేనమ్మా.